60 సంవత్సరాల క్రితం మా కుటుంబం శ్రీకాకుళం గ్రామం నుండి హైదరాబాద్కి వచ్చాం. అప్పటి నుండి ఎవరు కూడా ఆ గ్రామానికి తిరిగి వెళ్ళలేదు. 2015 సంవత్సరంలో నా వైఫ్ రాణి ప్రెగ్నెంట్. డాక్టర్ ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ లో ఉండమని చెప్పారు. అక్కడ మాకు చుట్టాలు ఉండడంతో మేము మా శ్రీకాకుళంకి వెళ్దామని నిర్ణయించుకున్నాం. కానీ ఆ డిసిషన్ మా జీవితాన్ని మార్చేసింది. చీకటి అవడంతో మూన్లైట్ లో మా గ్రామం చాలా అందంగా కనిపించింది. రాణి సంతోషంతో నవ్వుతుంది. కానీ ఇంటికి చేరగానే అదే టైంకి బాబాయ్ సోఫా మీద అన్కాన్షియస్ తో ఉన్నారు. బాబాయ్ కళ్ళు తెరవడం లేదు. బాడీ మొత్తం చల్లగా ఉంది. మా అందరికి భయం వేసింది. నా కారు మీద బాబాయ్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమంది రాణి. బట్ ఆ ఇంట్లో బాబాయ్, పిన్ని తప్ప ఎవరు లేరు. పిన్ని నాతో రావడంతో రాణిని ఒంటరిగా వదిలి వెళ్ళాను. అలా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు తప్పలేదు. హాస్పిటల్ కి తీసుకువెళ్ళగానే డాక్టర్ గ్లూకోజ్ ఇచ్చారు. రెస్ట్ కావాలని చెప్పారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు బాబాయ్. హాస్పిటల్ దగ్గర నేను బాబాయ్తో అక్కడే ఉన్నా. రాత్రంతా రాణికి కాల్ చేశాను, కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ డే నేను ఇంటికి వెళ్ళాను. చూస్తే రాణి ఒక రూమ్ కార్నర్ లో గోడ మీద తన గోర్లతో రక్కుతుంది. నేను పిలవగానే సడన్ గా నార్మల్ అయింది. అప్పుడు రాణి బాబాయ్ ఎలా ఉన్నారు అని అడిగింది. తనని అలా చూసేసరికి నాకు గుండె గట్టిగా కొట్టుకుంది. అసలే కొత్త ప్లేస్. నేను తనని ఒంటరిగా వదిలి వెళ్ళాను కదా, అందుకే ఆమె స్ట్రెస్ లో ఉందని డాక్టర్కి కాల్ చేశాను. డాక్టర్, బాబు ఇప్పుడు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది, నువ్వు సాయంత్రం తీసుకొనిరా అని అన్నారు. నేను వర్క్ లో పడి బిజీ అయిపోయాను. టైం చూస్తే రాత్రి 8 అవుతుంది. నా పని ఇంకా పక్కన పెట్టేసి రాణి కోసం వెతికా. బెడ్రూమ్ లో రాణి లేదు. ఇల్లంతా వెతికాను, తను ఎక్కడ కనిపించలేదు. అయినా మేడ మీద హజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి. నేను సడన్ గా వెళ్లి చూసేసరికి రాణి మేడ మీద కనిపించింది. జుట్టు విరపోసుకొని తన కాళ్ళతో వెనుక వైపు అలా నడుస్తూ చాలా భయంకరంగా కనిపించింది. హే రాణి అని గట్టిగా అరిచాను. అలా నేను పిలిచిన వెంటనే తను సడన్ గా స్పృహ కోల్పోయి పడిపోతున్న సమయంలో నేను తన చెయ్యి పట్టుకొని లాగాను. రాణి లేగు, ఏమైంది అనేసరికి తన నోటి నుండి వచ్చే మాట ఒకటే, వాళ్ళు వస్తున్నారు నిన్ను మన పిల్లల్ని తీసుకువెళ్ళడానికి అని చెప్పి స్పృహ కోల్పోయింది. తన బాడీ చాలా వేడిగా ఉంది. తనని కిందకి తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాను. నేను బయటకు వెళ్లి దగ్గరలో ఉన్న ప్రీస్ట్ని పిలుచుకుని వచ్చాను. ప్రీస్ట్ వచ్చేసరికి రాణి బెడ్ పైన లేదు. రూమ్ అంతా వెతికితే ఎక్కడ కనిపించలేదు. అలా పైన చూస్తే ఆ బోర్డు పైన కూర్చొని ఉంది. తల దగ్గరికి పెట్టుకొని తన మోకాలతో తలపైన జుత్తు మొత్తం ముందుకు విరపూసుకొని ఆ జుత్తు మధ్యలో నుండి మమ్మల్ని చూస్తూ ఏవో చదువుకుంటుంది. అప్పుడు ప్రీస్ట్ దగ్గర ఉన్న హోలీ వాటర్ రాణిపై జల్లగానే సడన్ గా చేతులు పెద్దగా చేసి గట్టిగా వచ్చి తన పక్కన ఉన్న గాజు ముక్కను తీసి తన బాడీలో పొడుచుకుంది. రాణి నోట్లో నుండి రక్తం వస్తుంది. అయినా మమ్మల్ని చూస్తూ చాలా భయంకరమైన నవ్వు నవ్వుతుంది. అలా తను కబోర్డ్ పై నుండి పడిపోయింది. అప్పుడు ప్రీస్ట్ కి డౌట్ వచ్చి, మీ ఆవిడ కడుపుతో ఉందా అని అడిగాడు. నేను అవును అని చెప్పాను. అప్పుడు ప్రీస్ట్ గ్రామంలో ఉన్న శాపం గురించి చెప్పాడు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు. ఆ అమ్మాయి కడుపుతో ఉందని తెలుసుకొని తనని తన కడుపులో ఉన్న బేబీని చంపేశారు. ఆ విషయం తెలిసిన అబ్బాయి జనాల మధ్యలోనే తనకి తానే నిప్పంటించుకొని చనిపోయాడు. తను చనిపోతూ ఒకటే అన్నాడు, ఎవరిని వదలను అని. అప్పటి నుండి ఈ గ్రామంలో ఎవరైనా అడుపుతో ఉన్న అమ్మాయిలు ఒంటరిగా ఉంచితే వాళ్ళ ఆత్మ వాళ్ళని చంపేస్తుంది. రక్తం ఎక్కువ రావడంతో రాణి అక్కడే చనిపోయింది. నేను రాణిని తీసుకెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు రాణి తన కడుపులో ఉన్న బేబీ నాకు దక్కేవారు. ఒక గ్రామం మా జీవితాన్ని నాశనం చేసింది. ఈ స్టోరీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరింత అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.